భజన చేసుకుంటున్నాడట మసీదు పక్క రోడ్లో. అక్కడ ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయట గతంలో. అలాగే తాజాగా రాయచోటి సంఘటన కూడా జరిగింది కాబట్టి ఓ నోటీస్ ఇచ్చారు ఆయనకి, నువ్వు భజన చేసుకో, నువ్వు ఒకటే చేసుకో, నీ కుటుంబమే చేసుకో, ఇంట్లో వేరే వాళ్ళని ఎవరిని రానిబాక అని చెప్పేసి. 2011లో ఇది మత సామరస్యపు బిల్లు అనేది ఒకటి పట్టుకురాబోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఏంటయ్యా మత సామరస్యం అంటే, మీరు గుడి కట్టితే గుడి దగ్గర మీరు గుళ్ళో భజన చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న మసీదుని చర్చిని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మీ ఇంట్లో భజన చేసుకోవాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీ పక్కన వాళ్ళతో తెచ్చుకోవాలి, వేరే మతస్థులతో. అదే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అయితే ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. ఇది చట్టం తెచ్చారు వాళ్ళు, దాని హిందూ యాక్ట్ అని వీళ్ళు మాట్లాడారు బీజేపీ వాళ్ళు. కానీ అసలు యాక్ట్ అది ఈ మతానికి సంబంధించినటువంటి సామరస్యతతో కూడినటువంటి బిల్లు అని తెచ్చుకొచ్చారు. బీజేపీ వాళ్ళు అడ్డుపడడం వల్ల ఆగిపోయింది. అది గ్రౌండ్లో ఆల్రెడీ జరిగిపోతుంది ఆ చట్టం లేకుండానే. ఒక హిందువు శోభాయాత్ర చేయాలంటే అవతల మతస్థులకు ఇబ్బంది కలగని విధంగా చేయాలి. అదే ఒక ముస్లిం కానీ ఒక క్రైస్తవులు కానీ వాళ్ళ ప్రోగ్రాం రోడ్డు మీద పెట్టుకొని లేదా మరొకటి పెట్టుకొని ఎవరి అబ్జెక్షన్ లేదు. అబ్జెక్ట్ చేయకూడదు, పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చి తోడు నిలబడాలి. ఇప్పుడు అమరావతి రోడ్లో గుడారాల పండుగని ఏదో పెడతారు, ఆ 3 రోజుల పాటు కనీసం కాలు కదపడానికి కూడా వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు. అదేంటి వీడప్పుడు కూడా ఆ రోడ్డు హైవే, అది పెద్ద రోడ్డు, ఆ రోడ్డు మీద ఆదివారం అయితే పొద్దునుంచి సాయంత్రం దాకా వెహికల్స్ అన్ని రోడ్డు మీదే ఉంటాయి, కార్లు, 2 వీలర్స్ అన్ని కూడా.